దళిత క్రైస్తవులు ఐక్యంగా ఉండి పోరాడితే ఎస్సీ హోదా తప్పకుండా సాధిస్తామని గాలి వినోద్ కుమార్ అన్నారు. వరంగల్ పోచం మైదాన్లోని ఓ హోటల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఐక్య రౌండ్ టేబుల్ సమావేశంను దళిత క్రైస్తవ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఈర్లం కుమార్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ప్రొఫెసర్ ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షులు గాలి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఆయూబ్, సిపిఎం జిల్లా నాయకులు సింగారపు బాబు, ఎంసిపిఐ నగర అధ్యక్షులు మాలుత్ సాగర్ హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి గాల్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశంలో రాజ్యాంగం అమలు అయినప్పటి నుండి ఇప్పటి వరకు దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగిందన్నారు. దళిత క్రైస్తవులు 60 లక్షల మంది ఉన్నప్పటికీ ఒక్క పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదన్నారు. దళిత క్రైస్తవ జనాభాను లెక్కలు చేయడం ఇష్టం లేకనే జనాభా లెక్కించడం లేదన్నారు. 20 ఏళ్ల వర్గీకరణ పోరాటంలో దళిత క్రైస్తవులు ఎక్కువగా ఉన్నా వారికి వర్గీకరణ చట్టంలో స్థానం లేదన్నారు. 16 రాష్ట్రాల్లో మత మార్పిడి వ్యతిరేక చట్టం బీజేపీ ప్రభుత్వం తెచ్చి ఇతర మతాల దేవాలయాలకు వెళ్తే ఎస్సీ హోదా రద్దు అవుతుందని ఎస్సీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎక్కడ కూడా హిందూ దళితులకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని లేదు. కేవలము ఒక ఆర్డర్ను మా దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తారా, తీర్పులు ఇస్తారా, మొత్తం రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్పులు ఇస్తారా? న్యాయమూర్తులు, గౌరవ న్యాయమూర్తులు, నేను ఒక లా ప్రొఫెషన్ అడుగుతున్నా మిమ్మల్ని. గౌరవ న్యాయమూర్తులకి విన్నపిస్తున్నా, మీరు తీర్పులు ఇచ్చే ముందు దయచేసి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడి తీర్పులు ఇవ్వండి, ప్రాథమిక హక్కులకు లోబడి తీర్పులు ఇవ్వండి. కానీ ఇవాళ అలజడి చేసి కొంతమంది మానవ హక్కుల ఉల్లంఘన చేసి దళితులను అట్రాని వాళ్ళని ఇంకా అట్రాని వాళ్ళు చేసే తీర్పులు న్యాయబద్ధంగా తప్పకుండా దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మేము ఫుల్ బెంచ్ కోసము మేము పోరాటం చేస్తాం. అంతేకాకుండా లక్షలాది మందితోని త్వరలోనే ఢిల్లీలో మహాధరణ కార్యక్రమము ఇవాళ నిర్వహిస్తాం. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మహమూద్ మాట్లాడుతూ, దేశంలో జరుగుతున్న అసమానతలు పెరిగిపోతున్నాయని, కులాల మధ్యలో మతాల మధ్య చిచ్చులు పెట్టి బీజేపీ పాలిస్తుందన్నారు. క్రైస్తవుల మీద జరిగే అన్యాయంపై ఐక్యతతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. దళిత క్రైస్తవులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కేజీ బాలకృష్ణ నివేదికను వెంటనే ప్రవేశపెట్టాలని అన్నారు. ఎప్పుడైతే మనం సంఘటితం కామో, ఎప్పుడైతే విడిపోతామో ఆ రోజే మనం ఓడిపోతాం. ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఇన్ని రోజులు వరంగల్ చాలా చారిత్రాత్మకమైన గడ్డ. క్రైస్తవ సోదరులు అందరూ ఒక దగ్గరికి జమ అయ్యి ఎందుకు దీన్ని ఖండించాలి అని చెప్పి, ఇది మన ఓటమి కాదా, దీన్ని మన బాధ్యత కాదా? నేను నా మిత్రులందరినీ అడిగాను, అరే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఇన్ని రోజులు పార్టీల సంఘం చాలా పెద్దది, నీకు ఎవరో వచ్చి నాయకుడు వచ్చి కాంగ్రెస్లో, బీజేపీ, రిపబ్లికో, టీఆర్ఎస్ వచ్చి చెప్పుడు కాదు. క్రైస్తవులు జరిగే అన్యాయాలు, మనకు జరిగే అన్యాయం మీద మీరు ఎందుకు ప్రశ్నించారు, మీరు ఎందుకు పొందు విప్పారని చెప్పి చాలా మందిని అడిగినా. మరి ముఖ్యంగా ఒకటి గమనించండి, కేఆర్ నగర్ అయినా, కడియం కావ్యైనా, కడియం శ్రీయైనా మన దళిత సోదరులు ఓట్లయితేనే, ఈవెన్ కుంట సురేఖ అయినా, నాయన రామిరెడ్డి అయినా దళితులు ఓట్లయితేనే ఇలా మంత్రులైన, ఎమ్మెల్యేలైన. ఫస్ట్ మీరు అందరూ కలిసి వాళ్ళని నిలదీయండి. హిందువులు, సిక్కులు, బౌద్ధులు మాత్రమే ఎస్సీలకు హోదాకు వస్తుంది, ఇతర మతాలకు వర్తించదని ఒక కాలం పెట్టారు. మరి సుప్రీంకోర్టులో కేసు జరుగుతుంది. 1950 ఆర్డర్ను రద్దుపరచాలి, ఎస్సీలకు నిజమైన దళిత క్రైస్తవుల హోదా కల్పించాలని రంగరాజ మిశ్ర కమిషన్ ఇచ్చింది. కేంద్ర బాలకృష్ణ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకముందే కేంద్రము ఒక కుట్ర జరిగింది. అదేవిధంగా 2011 కూడా కులగణన జరిగితే ఎలాంటి ఆంక్షలు లేకుండా కులగణన స్పష్టంగా ఎస్సీలకు అనేది అంశం తీసుకొచ్చింది. ఈరోజు మతాల పరంగా ఇప్పుడు కులగణన కేంద్ర ప్రభుత్వం చేయడం వల్ల నిజమైన దళితులకు, దళిత క్రైస్తవులు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సూర్యుగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ అంశాల మీద చూసే ధర్మాల పేరు మీద అనేక మీద ఈ దేశవ్యాప్తంగా దాడులు, హిందూ రాష్ట్రంగా ఉండాలనుకుంటే భారత రాజ్యాంగం ఉంది. కాబట్టి భారత రాజ్యాంగం గౌరవించే పరిపాలన జరగాలి.